ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రమాదం తప్పింది. కొండగట్టు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. కారుపై కూర్చొని అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు పవన్ కళ్యాణ్. కారుకి ఎదురుగా తక్కువ ఎత్తులో ఉన్న కేబుల్ వైర్లకు సంబంధించి అవి కనుచూపు మేరలో కనిపించగానే వెంటనే కారుని కాస్త అక్కడ ఆపి ఆ తర్వాత వైర్స్ని క్లియర్ చేసి ముందుకు వెళ్ళిన సందర్భం. కారు ముందుకు వెళ్తున్న టైంలో వాటిని చూసి వెనక్కి కాస్త వంగి అక్కడే సెటిల్ అయ్యారు. దాని మీద కాస్త అలా పడుకుండిపోయారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు చూడొచ్చు. పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ, ఇన్ఫ్యాక్ట్ పెద్ద ప్రమాదమే ఆయన తప్పించుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా హుస్నాబాద్లో పవన్ కళ్యాణ్కు విద్యుత్ వైర్లు తగిలి షాక్ గురైన సందర్భం. అప్పుడు స్పృహ తప్పి పడిపోయారు. పవన్కు చికిత్స అందించడం జరిగింది వైద్యులు. సో ఈ అంశం గురించి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఆ సర్కిల్లో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అలా వెళ్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు అక్కడ మీరు చూడొచ్చు. ఎలక్ట్రికల్ వైర్స్ లేకపోతే మేబీ వైర్స్ అనేవి అక్కడ అడ్డుగా కనిపించాయి. వెంటనే ఆయన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెహికల్ని కాస్త హోల్డ్ చేశారు. అక్కడ హోల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఆయన కాస్త వంగిలా పడుకున్నారు అక్కడ. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఆ వెహికల్ని ముందుకు వెళ్ళనిచ్చారు అన్నమాట. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అటు ఇటు రెండు వైపులా కూడా పూర్తిగా సెక్యూరిటీ అక్కడ ఉండింది. గతంలో కూడా కరెంట్ షాక్ గురయ్యారు ఆయన పర్యటన సందర్భంలో. ఇంకా గుర్తుంటే మీకు, ఆయన ఆ షాక్ గురైన తర్వాత కోలుకున్న తర్వాత అప్పటి నుంచి ఆయనకి కొండగట్టు అంజన్న అంటే మరింత నమ్మకం పెరిగిందనేది ఆయన ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఆయనకి పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్నే కాపాడా అంటే కనుక దాదాపు ఎస్ అంటూ కొంతమంది ఇప్పటికీ కమెంట్ చేస్తున్న సందర్భం. దాదాపుగా 93% అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు.